మానవ చరిత్రలో ఒక భయంకరమైన రోజు రాబోతోంది. ఆ ఒక్క క్షణంలో ఈ భూమి మీద జీవితం ఇక ఎప్పటికీ మునుపటిలా ఉండదు. ఉదయాన్నే నిద్రలేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఉద్యోగాలకు వెళుతూ ట్రాఫిక్లో కూర్చుని చికాకు పడుతూ ఫోన్లు చూసుకుంటూ స్నేహితులతో నవ్వుకుంటూ గడిపే సాధారణ దినమది. కానీ దేవుడు నిర్ణయించిన ఆ ఒక్క క్షణంలో ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా సమస్తం మారికూతుంది. బైబిల్ 1 తెసలోనికలకు 4:16-17లో స్పష్టంగా చెబుతోంది. ప్రభువు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము ప్రభువును ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. ఒక్కసారి ఆ మాటలు గమనించండి. ప్రభువు తానే స్వయంగా దిగివచ్చును. ద లార్డ్ హిమ్సెల్ఫ్. ఆయన ఈ పనికి దేవదూతలను పంపడం లేదు, ప్రవక్తలకు అప్పగించడం లేదు. నిన్ను రక్షించినవాడు, నీ పాపాలను మోసినవాడు, మరణాన్ని జయించిన ఆ యేసయ్య తానే స్వయంగా తన ప్రజలను ఇంటికి తీసుకువెళ్లడానికి పరలోకం నుండి దిగిరాబోతున్నాడు. ఇదేదో థియరీ కాదు, ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, మన ఊహ కాదు, ఇది సజీవుడైన దేవుని వాక్యం. దేవుణ్ణి నమ్మని ఈ లోకానికి ఆ క్షణం ఒక పీడకలలా ఉంటుంది. కాని సంఘానికి అది మన అతి పెద్ద నిరీక్షణ నెరవేరే రోజు. యేసుక్రీస్తు పునరుద్ధానం ఎంత నిజమో దేవుని సంఘ ఎత్తబాటు కూడా అంతే నిజం. దానికి కౌంట్డౌన్ లేదు, మీడియాలో అనౌన్స్మెంట్ రాదు. ప్రభువు ఎప్పుడు వస్తాడో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి అసలైన ప్రశ్న ఒక్కటే, ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటావా? ఇంగ్లీష్ బైబిల్లో కాని తెలుగు బైబిల్లో కాని ర్యాప్చర్ అనే పదం కనపడదు, కాని ఆ భావం స్పష్టంగా ఉంది. ఆ పదం గ్రీకు భాషలోని హార్పాజో నుండి వచ్చింది. హార్పాజో అనగా అకస్మాత్తుగా, బలవంతంగా లాక్కునిపోబడుట, టు స్నాచ్ అవే ఆర్ సీజ్ సడన్లీ. పౌలు రాసినట్లు ప్రభువును కలుసుకోవడానికి విశ్వాసులు ఒక్కసారిగా పైకి లాగబడతారు. అసలు సంఘ ఎత్తబాటు అంటే ఏమిటి? క్రీస్తు మేఘాల మీదకు రావడం, భూమి మీద అడుగుపెట్టడానికి కాదు, తన వధువైన సంఘాన్ని తన దగ్గరకు చేర్చుకోవడానికి. క్రీస్తు రెండవ రాకడకు సంఘ ఎత్తబాటుకు చాలా తేడా ఉంది. ఎత్తబాటులో ఆయన తన సంఘం కోసం వస్తాడు, కాని రెండవ రాకడలో ఆయన తన సంఘంతో కలిసి భూమి మీదకు వస్తాడు, తన శత్రువులను నాశనం చేయడానికి వస్తాడు. ఎత్తబాటు అనేది లోకానికి కనబడకుండా కన్నుమూసి తెరిచేలోపు జరిగిపోతుంది. యోహాను 14:2-3లో యేసయ్య స్వయంగా వాగ్దానం చేశాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఆయన నిన్ను తీసుకెళ్లడానికి దేవదూతలను పంపుతాననలేదు, నేనే మరలా వస్తాను, ఐ విల్ కమ్ అగెయిన్ అన్నాడు. 1 కొరింథీలు 15లో పౌలు అంటున్నాడు, ఇదిగో మీకొక మర్మం తెలుపుచున్నాను, కడబూరం రోగగానే రెప్పపాటున మనమందరమూ మార్పు పొందుతుము. రెప్పపాటు అంటే సెకనులో 3వ వంతు కంటే తక్కువ సమయం. అంత వేగంగా దేవుని సంఘం రూపాంతరం చెంది పైకి ఎత్తబడుతుంది. ఆ ఒక్క క్షణంలో ఖచ్చితంగా ఏం జరగబోతుందో బైబిల్ స్పష్టమైన క్రమాన్నిచ్చింది. జాగ్రత్తగా వినండి. 1. దేవుని బూరం రోగుతుంది. ద ట్రంపెట్ సౌండ్స్. బైబిల్లో బూరం రోగడం అనేది దేవుని ప్రజలు గుమికూడడానికి లేదా రాజు వస్తున్నాడు అని ప్రకటించడానికి గుర్తు. రాజులకు రాజైన యేసయ్య తన వధువును తీసుకువెళ్లడానికి వస్తున్నప్పుడు ఆ పరలోక బూరం రోగుతుంది. అది వారి నిరీక్షణకు ముగింపు. కాని లోకానికి ఆ శబ్దం అర్థం కాదు. ఒకవేళ విన్నా వాళ్లకు ఏమి జరుగుతోందో కూడా తెలియదు. 2. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. చరిత్ర ప్రారంభం నుంచి దేవుణ్ణి నమ్ముకుని చనిపోయినవారు, మట్టిలో కలిసిపోయినవారు, సముద్రంలో కొట్టుకుపోయినవారు అందరూ తిరిగి లేస్తారు. దేవుని దగ్గర ఏదీ కోల్పోదు. మొట్టమొదటి హతసాక్షి అయిన హేబేలు నుండి ర్యాప్చర్కు 1 నిమిషం ముందు చనిపోయిన విశ్వాసి వరకు అందరి శరీరాలు మహిమ శరీరాలుగా మారిపోతాయి. శ్మశానాలు విడిపోతాయి. సముద్రాలు తమలోని మృతులను అప్పగిస్తాయి. ఇది పునరుద్ధాన శక్తి. 3. సజీవులైన వారు రూపాంతరం చెందుతారు. చనిపోయినవారు లేచిన మరుక్షణమే
భూమి మీద బ్రతికి ఉన్న దేవుని బిడ్డలు కూడా మేఘాల మీదకు ఎత్తబడతారు. ఫిలిప్పీలకు 3:20-21 ప్రకారం మన దీన శరీరము ఆయన మహిమగల శరీరం వలె మార్చబడుతుంది. ఇక రోగం లేదు, ముసలితనం లేదు, నొప్పి లేదు. ఆ వేగాన్ని ఊహించండి. ఒక క్షణం కుర్చీలో కూర్చుని ఉంటావు, మరుక్షణం యేసయ్య ముందుంటావు. ఒక క్షణం ఉదయం కాఫీ తాగుతూ ఉంటావు, మరుక్షణం యేసయ్య చెయ్యి పట్టుకుంటావు. ఒక క్షణం ట్రాఫిక్లో విసుక్కుంటూ ఉంటావు, మరుక్షణం గాల్లోకి ఎత్తబడతావు. ఒక క్షణం చర్చిలో ఆరాధన చేస్తుంటావు, మరుక్షణం పరలోకంలో సింహాసనం ముందు దేవుణ్ణి ఆరాధిస్తుంటావు. ఇది కేవలం మాటలు కాదు, ఇది దేవుని వాక్యం. మనమిక ఎప్పటికీ మన ప్రభువుతో కూడా ఉందుము. కాని విడిచిపెట్టబడేవారి పరిస్థితేంటి? దోస్ హూ ఆర్ లెఫ్ట్ బిహైండ్. సంఘ ఎత్తబడిన తర్వాత ఈ లోకం భయంకరమైన గందరగోళంలో పడిపోతుంది. కాని అన్నింటికంటే హృదయ విదారకమైన విషయమేంటో తెలుసా? నేను దేవుని బిడ్డను, నేను సేఫ్గా ఉన్నాను అని అనుకుంటూ చర్చిలో కూర్చునేవారి కూడా విడిచిపెట్టబడినప్పుడు పడే వేదన వర్ణించలేం. మత్తయి 7:21-23లో యేసయ్య ఇచ్చిన అత్యంత కఠినమైన హెచ్చరిక వినండి. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడునూ పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, ప్రభువా, మేము నీ నామంలో ప్రవచించలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా అంటారు. అప్పుడు నేను మిమ్మునే నిన్నడునూ ఎరుగను, అక్రమము చెయ్యువారలారా నా యొద్ద నుండి తొలగిపోండి అని వారితో చెప్పుదును. ఆ క్షణాన్ని ఒక్కసారి ఊహించండి. వాళ్ళు చర్చిలో పాటలు పాడారు, ముందు వరుసలో కూర్చున్నారు, బైబిల్ పట్టుకొని తిరిగారు, ప్రసంగాలు కూడా చేశారు. కాని బూరం రోగగానే వాళ్ళు ఎత్తబడలేడు. వాళ్ళు తమ బెడ్రూంలోనే ఉండిపోయారు, తమ డ్రాయింగ్ రూంలోనే నిలబడిపోయారు. అయ్యో, నేను నిజంగా దేవుణ్ణి నమ్ముకోలేదా అని గుండెలు బాదుకుంటారు. భార్య ఎత్తబడితే భర్త భూమి మీద ఉండిపోతాడు. పిల్లలు ఎత్తబడితే తల్లిదండ్రులు భూమి మీద ఉండిపోతారు. ఆ రోదన ఊహించగలరా? అయ్యో, పాస్టర్ గారు ఎంత మొత్తుకున్నా నేను వినలేదే, పశ్చాత్తాపపడడానికి రేపు రేపు అని వాయిదా వేశానే అని ఏడుస్తారు. 10 మంది కన్యకల ఉపమానంలో బుద్ధిలేని 5 కన్యకలు నూనె లేక బయట ఉండిపోయినప్పుడు తలుపు వేయబడింది. ద డోర్ వాస్ షట్. ఎత్తబాటు తరువాత రెండవ అవకాశం ఉండదు. దేవుని కృపాకాలం ముగిసిపోతుంది. అప్పుడు భూమి మీద వారు ఎదుర్కోబోయేది మహాశ్రమల కాలం. ఆ సమయంలో రక్షణ ఉచితంగా రాదు, ప్రాణం పెడితేనే రక్షణ వస్తుంది. క్రీస్తు వ్యతిరేకి ముద్ర తీసుకుంటావా లేదా యేసయ్య కోసం ప్రాణమిస్తావా అన్న భయంకరమైన పరిస్థితి వస్తుంది. కేవలం ఆదివారం చర్చికి వెళితే చాలు అనుకున్న వాళ్లందరికీ అప్పుడర్థమవుతుంది, క్రైస్తవ్యం అంటే ఒక మతం కాదు, అది యేసయ్యతో సజీవమైన సంబంధం అని. నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, దయచేసి విడిచిపెట్టబడేవారిలో నువ్వు ఉండొద్దు. దేవుని రాకడ అనేది చర్చించుకోవాల్సిన టాపిక్ కాదు, కొట్టిపారేసే విషయం అంతకంటే కాదు. ఇది దేవుని వాక్యం, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రశ్న ఒక్కటే, నువ్వు సిద్ధంగా ఉన్నావా? 2 కొరింథీయులు 6:2 చెబుతోంది, ఇదిగో ఇప్పుడే అనుకూల సమయం, ఇదిగో ఇప్పుడే రక్షణ దినం. నీ జీవితాన్ని దేవునికి పూర్తిగా సమర్పించుకోవాల్సిన సమయం ఇదే. పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపపడాల్సిన సమయం ఇదే. దేవునితో ఆడుకోవడం మానేసి నిజంగా యేసయ్యను వెంబడించాల్సిన సమయం ఇదే. ఎందుకంటే బూరం మ్రోగిన తర్వాత సిద్ధపడడానికి నీకు 1 సెకను సమయం కూడా దొరకదు. ఇప్పుడే నీ గుండె మీద చెయ్యి వేసుకుని కన్నీటితో దేవుని వైపు తిరిగి ఈ ప్రార్థన చెయ్యి.